ఎప్పుడు ఈ వీడియో పెడదామా మీతో అన్ని షేర్ చేసుకోవాలని మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు టైం కుదిరిందండి. ప్లీజ్ ఈ వీడియో మీరు స్కిప్ చేయొద్దు. నిన్న నైట్ నేను నరసింహస్వామిని చూశానండి, కానీ ఉగ్ర రూపంలో లేడు. అసలు ఏం జరిగిందంటే నైట్ మేము మా అత్తగారు ఫ్యామిలీ అంతా కలిసి డాబా మీద మంచాలు వేసుకొని పడుకున్నామండి. మా ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చారు. ఇంటికి ఎదురుగానే నరసింహస్వామి గుడి ఉందండి. డాబా మీద పడుకున్నామని చెప్తున్నాను కదండి. మా ఇంటి డాబాకి చుట్టూరు గోడ లేదు, అంటే సైడ్ చిన్న గోడలాగా ఉంటది కదా, అది లేదండి. సరే అందరం పడుకున్నామని చెప్పాను కదా, అందరం నిద్రపోయామండి. సడన్ గా కళ్ళు తెరిచి చూసే సరికి ఆ పక్కన వాళ్ళ బాబేమో చాలా చిన్నగా ఉన్నాడండి, దోగాడుతున్నాడు. నీవు ఒక సెకండ్ లోనే జరిగినాయి, జాగ్రత్తగా వినండి. ఆ చిన్న పిల్లవాడు డాబా చివరి వరకు, అంటే కొంచెం ఉంటే పడిపోతాడు, ఫాస్ట్ గా దోగాడుకుంటూనే వెళ్తున్నాడు. నేను ఏం చేసే పరిస్థితి కాదు, ఫాస్ట్ గా లేచా. అంతలోనే ఒక తెల్లని పంచె కట్టుకొని ఒక 6 అడుగులున్న వ్యక్తి ఆ అబ్బాయిని పడిపోకుండా ఎత్తుకున్నాడు. అలా వచ్చింది దేవుడే అని నాకు తెలియదండి. ఆ ఒక్క క్షణంలోనే నేను కూడా సెల్ ఫోన్ తీసుకొని వీడియో కూడా తీస్తున్నాను. అంతలో ఒక పక్క అందరిని నేను నిద్ర కూడా లేపుతున్నాను. తిరిగి చూసేసరికి లేడు. మా మంచం పక్కనే ఆ బాబు మాత్రం కూర్చొని ఉన్నాడు. ఇంక ఈ సంగతి మా వాళ్ళకి చెప్తూ వీడియో చూపించానండి. ఆ వీడియోలో ఆ చిన్న అబ్బాయి కనిపిస్తున్నాడు, కానీ వచ్చిన వ్యక్తి మాత్రం కనిపించలేదు. ఇంకందరూ ఆ నరసింహస్వామి రక్షించాడని చెప్పుకున్నాము. సరే యథావిధిగా మార్నింగ్ అవ్వగానే వీడియో పోస్ట్ చేయాలని అనుకున్నా. ఇంకా తెల్లారింది, తర్వాత అర్థమైంది ఇది కళ అని. మీరందరూ ఇప్పుడు దాకా చెప్పింది కళ అని నన్ను తిట్టుకోవద్దు. కొన్ని కళల నుండి బయటికి రావడానికి చాలా టైం పట్టిద్ది. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. నిజ జీవితానికి కొన్ని కళలకు సంబంధమే ఉండదు. అయినా ఇలాంటి కళలు ఎందుకు వస్తాయో అర్థం కాదు. మన కళలో మనకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు, మనకు తెలియని వ్యక్తులు కూడా ఉంటారు. ఈ కళలో మనం ఎప్పటికీ మర్చిపోలేము. కొన్ని కళలు చాలా బాగుంటాయి, కొన్ని కళలు భయంకరంగా ఉంటాయి.